మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయాన్ని బంగారు పాదానికి వెళ్ళట్లేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజ్జలేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నడిదమ్మకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 12వ ఆదివారం ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనం ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తర్వాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రం నదుకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాలను భక్తుడైన మార్కు గుర్తు చేయుచున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త అందించాలని ప్రతివారు ప్రభు నామాన్ని బట్టి, తండ్రి నామాన్ని బట్టి స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, రక్షణ కార్యాలు పొందాలని తండ్రి యొక్క ఉద్దేశాన్ని ప్రభు బోధిస్తున్నారు. ఆ మార్గంలోనే ఇక్కడ ప్రభువు జీవించిన దినాలలో ఆయన పరిచర్యలో భాగంగా మరి ఈ యొక్క తూరు ప్రాంతాన్ని దర్శించి అక్కడి నుంచి తిరిగి వెళ్తూ సీదోను ద్వారా మరి దెకపోలే ప్రాంతముల మీదుగా ఆయన గలిలయ సముద్ర వద్దకు వచ్చాడు. ఈ విధమైన పరిచర్య ప్రభు జరిగిస్తూ ఆ గలిలయ సముద్రం వద్దకు వచ్చేటప్పటికి అక్కడ ప్రభువుని కొందరు విశ్వాసులు కలిసిన విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మార్కు తెలియజేయడం తర్వాత అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి మన మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొన్నది. ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి మరి చెవుడు నత్తి కలిగిన వ్యక్తి. ఆ చెవుడు నత్తి కలిగిన వ్యక్తిని అక్కడ ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అతన్ని స్వస్థపరచమని, అతనికి ఉన్న బలహీనతల నుంచి అతన్ని విడిపింపజేసి స్వస్థ చిత్తుని చేయమని ప్రభువుని వేడుకుంటున్నారు. అంటే ఆయన చేయుచున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన ఎన్నో మేళ్లను ఆనాడు బిడ్డలు పొంది ఉండి ఆయనను వెంబడించి ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ యొక్క గలిలయ సముద్ర ప్రాంతాన అక్కడ ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి వారు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ చేసిన సందర్భం ఏంటి? సమూహం నుండి ఇక్కడ ప్రభువు ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకొచ్చారో ఆ వ్యక్తిని ఆ సమూహం నుండి కొంచెం దూరంగా తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు వారు చెవుడు నత్తిగల ఒక ఆయన వద్దకు తోడుకొని వచ్చి మన మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకుంది. ప్రభువుని ఏమని అడుగుతున్నారు వాళ్ళు? ప్రభువా, నువ్వు అతని మీద చేపెట్టు, అతడు స్వస్థచిత్తుడవుతాడు అని ప్రభువుకి వారు తీసుకొచ్చిన వారు చెప్తుంటే ప్రభు అక్కడ ఏం చేశారంటే సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చిన వ్యక్తులు ఆ వ్యక్తిని గురించి, స్వస్థతను గురించి అడిగినప్పుడు ఆ వ్యక్తిని ప్రభువు వారి మధ్య నుండి ఏకాంతానికి కొంచెం దూరంగా అతన్ని తీసుకుని వెళ్ళారు. ఈ సందర్భంలో మనము ఆలోచన చేసినప్పుడు ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రశ్నించి ఉండొచ్చు. అంటే మరి దేవుడు తాను చేయు కార్యాలు ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి కలుగుతాయి కాబట్టి మరి తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని గమనించిన ప్రభువు ఆ అస్వస్థత కొరకు ఎదురు చూస్తున్న ఎవరైతే అస్వస్థతలో ఉన్న వ్యక్తి ఉన్నాడో అతడు స్వస్థ చిత్తుడు కావాలంటే ప్రభు అతని పట్ల కార్యాన్ని జరిగించాలి. అందుకే ప్రభు ఆయన ఏం చేశారంటే సమూహములో నుండి ఆయనను అన్నిని
ఏకాంతమునకు తోడుకొని పోయి అంటున్నారు. ప్రభు ఈ యొక్క సమయంలో అతనికి కావలసిన ఆత్మీయ స్థితిని, అతని యొక్క ఆలోచనను ఆయన ఎరిగిన వారే అతని పట్ల ఆయన కార్యాన్ని జరిగించారు. కాబట్టి వారు ఎప్పుడైతే ప్రభు అక్కడ ఆ వ్యక్తిని ఏకాంతానికి తీసుకుని వెళ్ళారో, వాని చెవులను, తల వెంట్రుకలు అక్కడ ప్రభువు ఏదైతే తన బలహీనతలో ఉన్నాడో ఆ బలహీనతల విషయంలో వారు అడిగారో అక్కడ వాటిని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఏమని? వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి అంటున్నాడు. అంటే తనలో ఉన్న ఆ యొక్క బలహీనతలు ఏదైతే అతడు నత్తిదానం ఉందో, మాట్లాడలేని వాడుగా ఉన్నాడో, మరి చెవుడు వినబడలేని వాడుగా ఉన్నాడో, ఆ రెండు విషయాలను గురించి ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, వాని చెవులలో తన వ్రేళ్లను పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి అంటున్నారు. అంటే ఆయన వేళ్ళు అతని చెవులో పెట్టారు అతనికి వినబడడానికి. మరి ఆయన తన ఉమ్మును తీసి అతని నాలుకకి రాసినట్లుగా అక్కడ వాక్యం ద్వారా మనం చూడగలం. అంటే ప్రభువు ఆయన చేసే ప్రతి కార్యము మనకి మేలైనదే. అది మనల్ని రక్షణలోనికి నడిపించేది, మన బలహీనతల నుంచి విడిపించేది. ఎప్పుడైతే ఈ చెవుడు నత్తిగలవాడు మరి ప్రభువుతో అతను నడిచాడో వెంటనే అతడు స్వస్థచిత్తుడయ్యాడు. వెంటనే ప్రభు అక్కడ అంటున్నారు, ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అన్నారు. అంటే తండ్రిని వేడుకుంటున్నారు ప్రభు అక్కడ. ఏమని? ఆ వ్యక్తిని గురించి ప్రభు అడుగుతున్నారు. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పులు విడిచి ఎపఫ్తా అని వానితో చెప్పాను. ఆ మాటకు తిరుగుబడమని అర్థం. తండ్రిని అడుగుతున్నారు ఏమని అంటే అది తెరవబడాలి. ఏవైతే ఆ వ్యక్తిలో ఆ చెవుడు మరి ఆ నత్తి ఉన్నవో ఆ రెండు బలహీనతలు నుండి అతడు విడిపింపబడాలని ప్రభు అతని కొరకు ప్రార్థించిన సందర్భాన్ని, వేడుకున్న సందర్భాన్ని భక్తుడైన మార్కు గుర్తు చేశాడు. వెంటనే ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎపఫ్తా అని వానితో చెప్పిన ఆ మాటకు తిరుగుబడమని అర్థము. ఈ విధంగా ప్రభు తన పట్ల గొప్ప కార్యాన్ని, స్వస్థత కార్యాన్ని జరిగించి అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎప్పుడైతే ఈ విధంగా ప్రభు చేశారో వెంటనే వాడు మాట్లాడడము, వాడి చెవులు వినబడడం జరిగింది. దేవుడి విధంగా తన పట్ల స్వస్థత కార్యాన్ని జరిగించాడు. జరిగించిన తర్వాత ప్రభు ఆ వ్యక్తితో చెప్తున్నారు ఏమని? అప్పుడు ఆయన ఇది ఎవరికేనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించను. అయితే ఆయన చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేసి, ప్రభు అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పి ప్రభు చెప్తుంటే, కానీ ప్రభు చెప్పొద్దన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? ప్రభు చేసిన కార్యాన్ని, అంటే ఆయన చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడని వారు విశ్వసించి ఆ వ్యక్తిని అక్కడ తీసుకొచ్చారు. అతని విశ్వాసాన్ని ప్రభు పరీక్షించారు. ఏకాంతంలోనే తీసుకెళ్లి అతని పట్ల కార్యాన్ని జరిగించారు. నీ విశ్వాసము, నా విశ్వాసము ప్రభువు పట్ల అటు రీతిగా ఉంటే గనక దేవుడు మన పట్ల అద్భుత, ఆశ్చర్య, స్వస్థత, అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మార్కు ద్వారా గుర్తు చేస్తున్నాడు. అంతటా వాని చెవులు తెరువబడెను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేసిరి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారు మన పట్ల చేసే కార్యాలను గురించి, మనం పొందుకున్న అనేక అద్భుత, ఆశ్చర్య, స్వస్థతలను బట్టి మనము అనేకులకు తెలియజేసినప్పుడు ఆయన అనేకులను తన పట్ల ఏదైతే ఆయన చేయగలరో ఆయన చేయు కార్యాలు, మరి ఎవరైతే బలహీన స్థితిలో, ఎవరైతే రోగ స్థితిలో ప్రభువు కొరకు, స్వస్థత కొరకు ఎదురు చూసి వారు ఉన్నారో వారందరికీ ఆయన తన హస్తాన్ని ఉంచునని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు.
చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగా చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిస్సుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని ఆయనకు పేరు పట్టబడింది. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి, ఆయన స్వస్థత కార్యాల గురించి, ఆయన మన పట్ల చూపించే ప్రేమను గురించి మనము నిత్యము ఆయనకు కృతజ్ఞత కలిగి ఆనాడు మరి ఎవరైతే ఆ యొక్క బలహీనత కలిగిన ఆ వ్యక్తి, మరి చెవుడు నత్తి కలిగిన వ్యక్తి తన విశ్వాసాన్ని బట్టి, తాను తీసుకొచ్చిన విశ్వాసాలను బట్టి ప్రభు తన పట్ల కార్యాన్ని చేస్తాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉన్నట్లయితే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ యొక్క ప్రార్థన అవసరతల పట్ల ఆయన కార్యములు జరిగించునని ఉదయకాల సమయమైన భక్తులైన మార్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి చెవుడు నత్తి గల వాడిని స్వస్థపరిచిన దేవుడు నీ విశ్వాసతను బట్టి, నీ ప్రార్థనను బట్టి నేడు ఆయన నిన్ను స్వస్థపరచమై ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, స్వస్థపరిచే యెహోవా నేను నన్ను సెలవిచ్చావు. అవును నాయన, నీ యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును తులసివేయక ప్రేమించి నీ ప్రేమను వారి పట్ల చూపించి వారికి నీవు అనుగ్రహించిన ప్రతి విధమైన స్వస్థతను, ఆరోగ్యమును బట్టి వందనాలు. ఈ సన్నిధి తోడ్పాటు నీ తోడు దీవెన బిడ్డలపై, కుటుంబాలపై మెండుగా ఉంచాయి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, నిజమైన నీ యొద్దకు తీసుకొచ్చిన విశ్వాసులు అయితేనేమి, ఎవరైతే బలహీనత కలిగిన వ్యక్తి అయితేనేమి, వారిని మీరు చేసిన కార్యాలను బట్టి నేడు అనేకులు నీ అందు విశ్వాసం కలిగినారు. కాబట్టి నేను నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు మీ ఆలోచనల చేత, మీ తలంపుల చేత మేము జీవించటకు సహాయం దయచి. మేము బలహీనం ప్రభావ బలపరచు, మేము రోగులం ప్రభావ స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపా కనికరాలు, మీ తోడు దీవెన మా బిడ్డలపై, మా కుటుంబాలపై, మా పరిచర్లపై ప్రభావ ఎవరైతే అవసరత లెక్కల్లో ఉన్న వారందరికీ దయచేయమని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని సవాతి నీ సన్నిధిలో చేరి నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా నీ అందు బలపరచబడి నీ కృప ఎందు కొనసాగుట కట్టి కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారము మాకు దయచేయం. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించు. శోధనలో తేకాదు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావుతండి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.